నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫార్ములా ఈ కేసుపై చర్చకు అవకాశం ఇవ్వాలంటూ బీఆర్ఎస్ ఆందోళన. మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో సభాపతి సమావేశం. భూభారతి బిల్లుపై చర్చ కావాలనే అడ్డుపడుతున్నారన్న పొంగులేటి. సభలో దౌర్జన్యం జరగకుండా చర్యలు చేపట్టాలని స్పీకర్కు విజ్ఞప్తి. బీఆర్ఎస్ సభ్యుల సభ్యత్వం రద్దు చేయాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. స్పీకర్ను కించపరచడం దురహంకారానికి నిదర్శనమని ధ్వజం. ధరణి కుంభకోణంపై ఎందుకు విచారణ చేయట్లేదన్న బీజేపీ. అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి. జమిలీ ఎన్నికల బిల్లులను జేపీసీకి పంపిన లోక్సభ. ప్రతిపక్షాల నినాదాలతో సభ నిరవధిక వాయిదా. రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఘోర అగ్ని ప్రమాదం. 7 సజీవ దహనం, పలువురికి గాయాలు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఆయన క్వాష్ పిటిషన్ వేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, హైకోర్టులో కేటీఆర్ పిటిషన్పై వివరాలేంటి? నిన్న ఏసీబీ అధికారులు నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలంటే ఆ ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని చెప్పి కూడా కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసీబీ అధికారులు నమోదు చేసిన కేసులో ముందస్తు దర్యాప్తు చేపట్టకుండా, తదుపరి దర్యాప్తు చేయకుండా తనను అరెస్ట్ చేయకుండా ఆదేశం ఇవ్వాలని చెప్పి కూడా ఆ పిటిషన్ లో కోరారు. అయితే ఈ అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ అత్యవసర పిటిషన్ ను ఈ రోజు ఉదయం 10:30 గంటల సమయంలో కేటీఆర్ తరపు న్యాయవాదులు జస్టిస్ శ్రవణ్ కుమార్ ముందు మెన్షన్ చేశారు. అయితే దానికి సంబంధించి విచారణకు సంబంధించి న్యాయమూర్తి ప్రస్తుతం సీజే బెంచ్, స్పెషల్ బెంచ్ కు వెళ్లాల్సి ఉన్నందున ఈ పిటిషన్ విచారించడానికి తగిన సమయం దొరకదని చెప్పి కూడా ఈ న్యాయమూర్తి చెప్పడంతో ఒక 5 నిమిషాల సమయమైనా ఇవ్వాలి, మధ్యాహ్నం 3 గంటల సమయంలో లంచ్ మోషన్ పిటిషన్ గా స్వీకరించి 5 నిమిషాల సమయమైనా ఇవ్వాలని చెప్పి కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు కోరారు. అయితే సీజే బెంచ్ వద్ద అనుమతి తీసుకోవాలని చెప్పి కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులకు న్యాయమూర్తి సూచించారు. దీంతో సీజే బెంచ్ ముందు కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు దాన్ని ప్రస్తావించారు. సీజే బెంచ్ మాత్రం జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కు నోట్ పెట్టాలని చెప్పి, అత్యవసర పిటిషన్ గా విచారణకు స్వీకరించడానికి జ్యుడిషియల్ రిజిస్ట్రార్ ముందు నోట్ పెట్టాలని చెప్పి కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులకు సీజే ఆదేశించారు. దీంతో కేటీఆర్ తరపు న్యాయవాదులు జ్యుడిషియల్ రిజిస్ట్రార్ కు నోట్ పెట్టారు. అయితే దీనిపైన నిర్ణయం తీసుకుంటారు జ్యుడిషియల్ రిజిస్ట్రార్. ఈ నోట్ పైన నిర్ణయం తీసుకున్న తర్వాత జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు ఈ కేటీఆర్ అత్యవసర పిటిషన్ అంటే ఈ ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణకు వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాత, అంటే సుమారు 3 గంటల సమయంలో, ఆ సమయంలో విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ పిటిషన్ లో ప్రధానంగా కేటీఆర్ అదే అంశాన్ని పేర్కొన్నారు. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదు, కేవలం రాజకీయ కోణంలోనే పై నమోదు చేశారు. ప్రభుత్వ అన్యాయాల పక్షం, అంటే ప్రభుత్వం సంక్షేమ పథకాల విషయంలో కానీ ఇతర ప్రజా సంక్షేమ పథకాల్లో కానీ సరిగా పట్టించుకోవడం, దానికి సంబంధించి ప్రశ్నిస్తున్న సందర్భంలోనే తనపై ప్రతీకారంగానే ఈ కేసు నమోదు చేశారని చెప్పి కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎక్కడైతే నగదు బదిలీ, అంటే అక్రమంగా బదిలీ జరిగిందని చెప్తున్నారో ఆ బదిలీ నగదు మొత్తం కూడా నేరుగా సంబంధిత ఈ ఫార్ములా సంబంధించిన కార్యాలయం ఖాతాలోనే పడిందని చెప్పి కూడా వాళ్ళు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించారని చెప్పి కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా 55 కోట్లు అక్రమంగా బదిలీ అయ్యాయి, ఎక్కడికి వెళ్ళాయో తెలియదని చెప్పి అంటున్నారు. కానీ అది నేరుగా సంబంధిత సంస్థ ఈ ఫార్ములా కార్ రేసింగ్ నిర్వహించే సంస్థ ఈ ఫార్ములా ఆఫీస్ కార్యాలయానికి సంబంధించిన ఖాతాలోనే బదిలీ అని చెప్పి కూడా వాళ్ళే నిర్ధారించారని చెప్పి కూడా ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. హైదరాబాద్ ఖ్యాతిని పెంచడానికి ఈ ఫార్ములా రేసింగ్ నిర్వహించాలని తప్పితే ఇంకోటి కాదు. గతంలో గత ప్రభుత్వాలు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పుడు నిర్వహించలేదు, కానీ ఇప్పుడు మేము దాన్ని సక్సెస్ఫుల్ గా నిర్ణయించాము. దానివల్ల ఎంతో లబ్ధి చేకూరుతుందనే ఉద్దేశంతోనే అంటే ఒక్కసారిగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆ మేరకే ఈ నిర్ణయం తీసుకుని అందులో భాగంగా నగదు బదిలీ చేశామని చెప్పి కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన అంశాలపై కేటీఆర్ తరపు న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ గా విచారణకు వస్తే దానిపైన ఈ వివాదాలు వినిపించే అవకాశం ఉంటుంది. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరపు, ఏసీబీ తరపు న్యాయవాది కూడా దీనికి సంబంధించి అంటే అత్యవసర పిటిషన్ గా విచారణగా స్వీకరించిన అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. జనరల్ పిటిషన్ గా మెన్షన్ చేసుకోవాలని చెప్పి కూడా ఆయన కోరారు. కానీ ఇరువైపుల వాదన విన్న తర్వాత ప్రస్తుతం అయితే జ్యుడిషియల్ రిజిస్ట్రార్ వద్ద నోట్ పెండింగ్ లో ఉంది. ఆ జ్యుడిషియల్ రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకున్న తర్వాత జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ వద్ద ఈ అత్యవసర పిటిషన్ గా విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్.
ధన్యవాదాలు శ్రీకాంత్. ఫార్ములా ఈ కేసు అసెంబ్లీని కుదిపేసింది. ఉభయ సభల్లోనూ బీఆర్ఎస్ సభ్యులు చర్చకు డిమాండ్ చేయడంతో గందరగోళం నెలకొంది. అసెంబ్లీకి నల్ల బ్యాడ్జీలతో హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గ్యారంటీలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని నినాదాలు చేశారు. ఫార్ములా ఈ రేసుపై అసెంబ్లీలో చర్చించాలని, లేకుంటే సభ జరగనివ్వమన్నారు. సభలో సమాధానం చెప్పేందుకు కేటీఆర్ సిద్దమని తెలిపారు. ఫార్ములా ఈ రేసు కేసు అంశం ఒక వ్యక్తికి సంబంధించిన అంశమని, బిల్లు అనేది రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశమని స్పీకర్ పేర్కొన్నారు. అయినప్పటికీ చర్చించాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళన బాటపట్టారు. ఫార్ములా ఈ అసెంబ్లీలో చర్చించడానికి ప్రభుత్వానికి భయమెందుకని నిలదీశారు. స్పీకర్ పార్టీ నేతగా వ్యవహరించొద్దని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో భూభారతి బిల్లుపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చ ప్రారంభించారు. అప్పటికే నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి మాట్లాడుతున్నంతసేపు అడ్డుపడుతూనే ఉన్నారు. స్పీకర్ పోడియం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా వారిని మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు చించివేసి సభాపతి స్థానం వైపు విసిరారు. సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో శాసనసభను 15 నిమిషాల పాటు సభాపతి వాయిదా వేశారు. మొన్న మిమ్మల్ని కూడా మీ ఛాంబర్లో కలిసి ప్రభుత్వం ఈ కార్ రేసింగ్ విషయంలో రకరకాల లీకులు ఇస్తూ మా నాయకులు కేటీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇతర ఏమడుగుతున్నాం సార్? మేము ఎలాంటి తప్పు చేయలేదు. చట్ట ప్రకారంగా, పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి, ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం. సభలో ఒక మంచి చర్చ చేద్దాం. నేనేమంటున్నా అంటే, ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా, ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మేము తప్పు చేయలేదు, మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదామని అంటున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది, మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం. ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెడతారా, ఈ బిల్లు ముందు చర్చ పెడతారా? ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, వారు లేచి సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. మీరు చూడండి, శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు దట్. మేము అనేది ఒక్కటే, ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు. దయచేసి మీ ద్వారా కోరేది, ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సభ్యుడికి, ఎందుకంటే సార్ ఒక కేసు పెట్టేటప్పుడు అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్. అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు, ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది ముమ్మాటికి అక్రమ కేసు. కేవలం కేటీఆర్ గారు 420 మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక లగచెర్ల రైతులను ప్రశ్నించి అధ్యక్ష, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మంత్రిని ఒకరిని ఉన్నాను అధ్యక్ష, ఎవరూ లేరని అనటం నేను ఇంకా మంత్రిలాగా హరీష్ రావు గారు కనబడుతున్నట్లేదు. దురదృష్టకరం, బాధాకరం అధ్యక్ష. గవర్నమెంట్ బిల్ అయితే కానీ ఇది ఇంపార్టెంట్ కదా, ఇది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి కదా, ఇది రాష్ట్ర ప్రజల శ్రేయస్సు గురించి కదా ఈ బిల్లు. కానీ బిల్లు అయినాక నేను మీతో మాట్లాడుతూ అంటున్నా కదా, నేను స్పీకర్ చంబర్ పిలిచి మాట్లాడతా. నేను ఇప్పుడైతే బిల్ అయితే కానీ బిల్ అయినాక తీసుకుందాం. ఒక సభ్యుని గురించి రాష్ట్ర శ్రేయస్సును ఈ విధంగా మీరు సభా సమయాన్ని వృధా చేసుడు ఇది చాలా పొరపాటు. హరీష్ రావు గారు, మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు. హరీష్ రావు గారు, మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు. మంత్రి పదవి కూడా చేసిండు, మీరు ఎల్ఏ మినిస్టర్ కూడా చేసిండు. మినిస్టర్ లేనప్పుడు చేయనికే వీలుండదు. రేవూరి ప్రకాష్ రెడ్డి గారు సార్ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు, గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత, ఏసీబీ టేకప్ చేసిన తర్వాత హౌస్లో చర్చించే అంశమే ఉత్పన్నం కాదు సార్. కానీ ఇష్యూను డైవర్ట్ చేయడానికి హౌస్లో అని చెప్పి పబ్లిక్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నమే కానీ ఇది చట్టబద్ధత కాదు.
ఒకసారి కేసు ఏసీబీ పోయిన తర్వాత గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత శాసనసభలో చర్చించే అంశమే రాదు అని చెప్పి మీ ద్వారా సభ్యులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇటు రాష్ట్రంలో అటు దేశంలో 2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రెవెన్యూ చట్టాలు సంస్కరణలు రైతాంగానికే కాకుండా యావత్ ప్రజానికానికి ఎంతో మేలు చేశాయని చెప్పడానికి గర్వపడుతున్నాను అధ్యక్ష. అదే నిబద్ధత, అదే ఆశ, అదే ఆశయాలతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ భూభారతి 2024 రెవెన్యూ చట్టం నిజమైన ప్రజల చట్టం. అక్షరాల భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చుట్టం అధ్యక్ష. అంతేకాదు దేశ చరిత్రని సరికొత్త సంస్కరణలతో లిఖించిన 3 వ్యక్తుల గురించి ఇక్కడ చెప్పుకోవాలి అధ్యక్ష. అదృష్టవశాత్తు ఈ సంస్కరణలన్నీ చేసింది తెలంగాణ బిడ్డలే కావటం మరొక విశేషం. భూ కమతాల పరిమితి చట్టం తెచ్చిన నాటి ముఖ్యమంత్రి తెలుగు ప్రధాని శ్రీ పివి నరసింహరావు గారు కౌలు రైతులకు మేలు చేసే విధంగా కౌలు రక్షిత చట్టం తీసుకొచ్చిన నాటి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారు అదే విధంగా జాగీర్ల రద్దుతో కీలకంగా వ్యవహరించిన మాజీ ఉప ముఖ్యమంత్రి. ఒక వ్యక్తికి సంబంధించిన అంశంపై బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో రచ్చ చేయడం సరికాదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. భూభారతి బిల్లును ఆమోదించకుండా ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సభ్య సమాజం తలదించుకునేలా బీఆర్ఎస్ సభ్యుల తీరు ఉందంటూ ధ్వజమెత్తారు. ధరణితో నష్టపోయి ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలకి ఒక వరముల ఇందిరమ్మ రాజ్యంలో ఈ భూభారత బిల్లుని ప్రవేశపెడుతుంటే ఒక దొర కోసం ఒక దొర మీద వారు చేసిన తప్పులని విచారించే దాంట్లో భాగంగా కేసులు పెడితే ఆ కేసుల గురించి ఇక్కడ చర్చించాలని పట్టుబట్టడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. దురదృష్టకరం అధ్యక్ష. అదేమన్నా జాతీయాన్ని దేశానికి సంబంధించిన అంశమా, రాష్ట్రానికి సంబంధించిన అంశమా, చివరికి ఒక నియోజకవర్గానికి సంబంధించిన అంశమా ఈ సభలో చర్చించాల్సినంత అవసరం ఉందా అని మీ ద్వారా ఆ సభ్యులను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ముగిసిన సభాపతి సమావేశం ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం. రఘువర్ధన్, చెప్పండి, సభాపతి సమావేశంలో ఏ నిర్ణయం తీసుకున్నారు? శాసనసభలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సభాపతి ప్రసాద్ కుమార్ సభను కాసేపు వాయిదా వేశారు. ముందుగా భూభారతి బిల్లుకు సహకరించాలని బీఆర్ఎస్ సభ్యులను సభాపతి పదే పదే విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించి బిల్లుపై చర్చ అనంతరం అన్ని విషయాలపై తాను బీఆర్ఎస్ తో మాట్లాడతానని సభాపతి చెప్పారు. అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ సభ్యులు సభను వాయిదా వేసి చర్చించాలని కోరారు. దీంతో సభను వాయిదా వేసిన వెంటనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభాపతి ప్రసాద్ కుమార్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంలో శాసన శాఖ మంత్రి శ్రీధర్ బాబు కూడా సమావేశమయ్యారు. ప్రధానంగా సభాపతి కావచ్చు, మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు పదే పదే ఒకే అంశాన్ని విజ్ఞప్తి చేశారు. భూభారతి బిల్లు ప్రభుత్వ బిల్లుకు సంబంధించిన చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే ఎజెండాలో ఉన్న అంశానికి సంబంధించి చర్చ పూర్తయినందుకు సహకరించాలని వారు కోరారు. ఇందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము చర్చకు సహకరిస్తాం కానీ ఫార్ములా ఈ అంశానికి సంబంధించి సభలో చర్చ జరగాలని వారు పట్టుబట్టారు. గతంలో ఇప్పటికే తాము సభాపతికి లేఖ కూడా ఇచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేటీఆర్ లేఖ రాశారని వీటన్నిటి నేపథ్యంలో ఫార్ములా ఈ అంశంపై సభలో చర్చ జరగాల్సిందేనని బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. ఎప్పుడు చర్చిస్తారు? ఇవాళ చర్చిస్తారా, రేపు చర్చిస్తారా, బిల్లు తర్వాత చర్చిస్తారా, ఎప్పుడు చర్చిస్తారో, ఇందుకు సంబంధించి చర్చకు ఎప్పుడు చేపడతారో సభలో సభాపతి ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రధానంగా అదే విషయమే పట్టుబట్టారు. దీంతో సభాపతి ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. తాము మాట్లాడుకుంటాము, సభానాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకొని నేను చెప్తానని సభాపతి ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ధన్యవాదాలు రఘువర్ధన్.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వ్యవహారం చేసినటువంటి శాసనసభ్యుడు తారక రామారావు గారిపై ఈ రేసుకు సంబంధించినటువంటి అభియోగం వస్తే ఒక బాధ్యత గల ప్రభుత్వంలో నడిపి ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసి అభియోగం వచ్చినప్పుడు ఆ అభియోగానికి సంబంధించినటువంటి నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను నిజాయితీపరుణ్ణి, స్వచ్ఛశీలుణ్ణి, ధర్మాత్ముణ్ణి అని చెప్పి ఆయన యొక్క వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సినటువంటి ఒక బాధ్యత గల శాస్త్రసభ్యుడిగా చేయాల్సినటువంటి పని చేయకుండా వారి బేనామీ ఈరోజు ఈ యొక్క మీడియా పాయింట్ నుంచి శాసనసభ్యుడిగా నేను ఛాలెంజ్ విసురుతున్నా. కల్వకుట్ల తారక రామారావు గారికి, హరీష్ రావు గారికి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా నేను ఈ విషయాన్ని సవాల్ విసురుతున్నా. తెలుకుంట్ల శ్రీధర్ అనే నీ ఆత్మతోని ప్రతి నిజవర్గానికి ₹1 కోటి నగదును పంపించి నీ అల్లరి ముఖాలతోని ఏదైతే మీ యొక్క టీఆర్ఎస్ ముసుగులో కిరాయి రౌడీలను తీసుకొచ్చి దాడులు చేసడానికి నన్ను అరెస్ట్ చేసిన వెంటనే అగ్నిగుండం అని మాట్లాడితే ప్రజల సమస్యల మీద అగ్నిగుండం ప్రజల సమస్యల మీద చట్టానికి లోబడి పోరాటం చేస్తారనుకున్నాం. కానీ అగ్నిగుండం అంటే శ్రీధర్ అనే తెలుగుట్ల శ్రీధర్ అనే ఆత్మతోని 119 సెగ్మెంట్ లోపట వారు అక్రమంగా సంపాదించిన డబ్బు నియోజకవర్గానికి ₹1 చొప్పున ₹100 కోట్ల ఇప్పుడే ఆ నియోజకవర్గం లోపట ఎక్కడైతే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అల్లరి ముఖాలతోని ఏదైతే ప్రభుత్వ ఆస్తులపై అదేవిధంగా ఆర్టీసీల ఆస్తులపై దాడి జరపాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడి జరపాలని చెప్పి ఏదైతే ఉసిగొల్పే కేటీఆర్ అనే గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దరుకునే విధంగా నువ్వు తప్పు చేయనప్పుడు నీ ఆత్మతోని ₹100 కోట్ల పంపించి కిరాయి ముఖాలతోని రౌడీలతోని టీఆర్ఎస్ బీఆర్ఎస్ ముసుగులో దాడి చెప్పడానికి ఎందుకు ఉసుగొలుపుతున్నావు అని చెప్పి మేము ఆరోపణ చేస్తున్నాం. ఇది వాస్తవమైన విషయం. మేము ఈ మీడియా సందర్భంగా మేము ఛాలెంజ్ విసురుతున్నాం. ఇది యథార్థమైన విషయాన్ని చెప్తున్నాం. ఒక ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడు ప్రభుత్వంలో పనిచేసినప్పుడు అభియోగం వచ్చినప్పుడు అది నిరూపించుకోవాల్సింది పోగా తెలుగుంట శ్రీధర్ ఆత్మ ఈరోజు శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా వాస్తవాలు మా దగ్గరకు వచ్చిన వాస్తవాలు కూడా ఈ రాష్ట్ర డీజీపీ గారికి మేము ఫిర్యాదు రూపకంగా ఫిర్యాదు చేస్తాము. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నన్ను అరెస్ట్ అయిన వెంటనే ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులపై కానీ ఆర్టీసీ ఆస్తులపై కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కానీ ఎలాంటి దాడులు జరిగినా దానికి పూర్తి బాధ్యత కల్వకుట్ల తారక రామారావు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, పల్లె రాజేశ్వర రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, సంజయ్ కుమార్, ఈ అగ్రవర్ణ టీఆర్ఎస్ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు మేము ఆడిందే ఆట పాడిందే పాట అని చెప్పి అరాచకాలు చేసి ఏదైతే భూములతోని ₹1,00,00,000 భూములు దంచుకుంటే ఇలా ధరణితోని భూదేవికి సంబంధించినటువంటి అంశాన్ని మా గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారు దాన్ని ఎజెండా తీసుకొస్తే ఒక బాధ్యత గల శాసనసభ్యుడు ఏం చేయాలి? స్పీకర్ గారు అనుమతి ఇచ్చిండు. మేము ఇవాళ కొద్దిసేపట్లో ఆ విజువల్స్ అన్ని కూడా మీడియా ముందు పెడతాం. మేము ఏమని ఏదైతే తెలంగాణ రైతాంగానికి సంబంధించిన ఈ అంశాన్ని ఎజెండా అయిపోయిన తర్వాత మాట్లాడతామన్నా కూడా గౌరవ స్పీకర్పై పేపర్లతో దాడి చేసి స్పీకర్ని అవమానపరిచినందుకు చట్టపరంగా చర్య తీసుకోవాలి. తెలుగుట్ల శ్రీధర్ అని ఎవరైతే ఉన్నారో కేటీఆర్ ఆత్మ, ఆయన ఆత్మను ఏదైతున్నదో తక్షణమే పోలీసు అధికారులు అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది యథార్థమైన విషయం. ఇలా మీడియా పరంగా బాధ్యత గల శాసనసభ్యుగా నేను ఆరోపణ చేస్తున్నా, విప్పుగా ఆరోపణ చేస్తున్నా. ఇంతమంది అరాచకాలు ఈ విధంగా ప్రభుత్వంలో 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి రాచరిక పరిపాలన చేసిన వాళ్ళు మా మీద ఒక దొర మీద దాడి జరిగితే ఇంత పెద్ద వ్యూహమా? మొన్న లఘుచర్యలో మీరందరూ చూసిన మీడియా మిత్రులు, గతంలో వాళ్ళు ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టు కడుతుంటే భూములు తీసుకుంటా అంటే దీనికి అయ్యప్ప దీక్షలోనే చెప్తున్నా. నేను నా నియోజకవర్గమే ఉదాహరణ మా మీడియా మిత్రులకు చెప్తున్నా. నా నియోజకవర్గంలో కాళేశ్వరం లింక్ 2కు సంబంధించినటువంటి సుమారు 1000 ఎకరాల భూమిని రైతుల భూములు పోలీసులను పెట్టి 5,000 మంది
ఒడ్డరి కార్మికులు గుట్ట మీద ఆధారపడి జీవనం చేస్తుంటే వందల మంది పోలీసు బలగాలను తీసుకొచ్చి ఇష్టానుసారంగా బెదిరింపులు చేసి ఖాళీ చేపించి రైతులు భూమి ఇవ్వకపోతే రైతుల కోసం నిరసన చేస్తారని మేము పోతే ఆ రోజు భూ నిర్వాహకులకు సంబంధించిన పక్షాలు మేము పోతాం, మా మీద కేసులు పెట్టిలు. ఇక లఘుచర్లకు సంబంధించినటువంటి అధికారి దగ్గరికి పోయి వాళ్ళ కేటీఆర్ బేనామీగా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే రౌడీ ముఖాలను ఉసిగొల్పి అక్కడ అధికారుల మీద దాడి చేసిండు. ఇలా రేస్కు సంబంధించినటువంటి ఏదైతే కార్ రేసులకు సంబంధించినటువంటి అభియోగం వస్తే ఆ అభియోగాన్ని వారు దాని మీద తప్పియేలా నిరూపించుకోవాల్సిన పోయి ఆయన ఆత్మతోని తెల్లకుంట్ల శ్రీధర్ అనే ఆత్మతోని 100 కోట్ల రూపాయలు పంపించి ప్రతి నియోజకవర్గాలు అరాచకాలు చేయాలని ఉసిగొల్పినటువంటి కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ మీద చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా పోలీసు అధికారులు కూడా ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది అడుగుతున్నాడు కదా, దేనికి పెట్టాలండి? గౌరవ ప్రజలతో ఎన్నుకోబడ్డ 119 నియోజకవర్గాల తెలంగాణ ప్రజల శాసనసభ్యులుగా మనకు అవకాశం ఇచ్చింది. మనం ఏం చేయాలి? శాసనసభలో చట్టం చేయాల్సిన శాసనసభలో ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి సందర్భం పోయి మీ ఇష్టానుసారంగా మీరు ఆడమంటే ఆడాలి స్పీకర్ గారు, మీరు పాడమంటే పాడాలనే విధంగా మీరు మాట్లాడమంటే మాట్లాడాలి. మీరు సాధిస్తున్న అపోజిషన్ పార్టీ ఆ రోజు ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఆ మీడియా మిత్రులతో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు వెల్లు లోపలికి మా సంపత్ కుమార్ శాసనసభ్యుడు, కొమ్మటిరెడ్డి వెంకట శాసనసభ్యుడు స్పీకర్ ముందుకు వచ్చి బుక్ తీసి ఇట్లా పైన ఇట్లా బుక్ పైకి లేపి తీసుకొచ్చినందుకే శాశ్వతంగా శాసనసభ్యత రద్దు చేసిండు. వాస్తవమా కాదా? ఇవాళ ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా మా గౌరవ స్పీకర్ శాసనసభ్యులు పిలిపించి మాట్లాడుతుండు పెద్ద మనసుతోని. ఎందుకంటే శాసనసభలో ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలి కాబట్టి, చర్చ చేయాలి కాబట్టి, ఇంత పెద్ద సంఘటన జరిగిన చట్టం తన పని చేసుకుంటే తను పోతుంది. కానీ స్పీకర్గా సభ్యుడి గౌరవం ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ పిలిచి అలా హౌస్లో మాట్లాడుతుండ్రు. ఏదేమైనా కూడా ఇలా తెలుకుంట శ్రీధర్ కేటీఆర్ ఆత్మను తక్షణమే డీజీపీ గారికి మేము చెప్తున్నాం, ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. తక్షణమే ఎక్కడ ఉన్నాయని అరెస్ట్ చేయాలి. 100 కోట్ల రూపాయలు ఇటీవల పంపించిన డబ్బుల విషయంలో పట్ల రౌడీ ముఖాలను పెట్టి దాడి చేపించే విషయంలో పట్ల పూర్తి బాధ్యత కూడా కేటీఆర్ వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓవైపు ఏసీబీ విచారణలో ఈ కార్ ఈ రేస్కు సంబంధించిన దానిలో A1గా కేటీఆర్ గారు, ఓవైపు గవర్నర్ గారు అనుమతి వచ్చింది. ఏసీబీ విచారణలో A1గా కేటీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో అసెంబ్లీలో చర్చ అంటూ ఇంతకు ముందేమో కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నటువంటి కేటీఆర్ నిన్నటి రోజు చర్చకు సిద్ధమంటాడు. అసెంబ్లీలో బీఏసీలో ఈ అంశం పైన టీఆర్ఎస్ పార్టీ అడగలేదు. ఈరోజు భూభారతి జరుగుతున్నప్పుడు మా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పైన ఏ విధంగా దాడి చేసినరో, ఏ విధంగా వెల్లో కురికొచ్చిరో మీరందరూ చూసినారు. మరో కుట్ర కోణం ఈరోజు మేము మాట్లాడడానికి గల కారణం, మా దృష్టికి వచ్చిన అంశాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి, ఈ ప్రభుత్వంలో యంత్రాంగమైనటువంటి పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేయడానికి. ఈరోజు కేటీఆర్ గారి ఆత్మ, కేటీఆర్ గారి బినామీ తేలుకుంట శ్రీధర్ అనబడే ఆయన ఆత్మ, ఆయన బినామీ ఏం చెప్తున్నాడంటే, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు ఒకవేళ ఏసీబీ వాళ్ళు కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఎక్కడికక్కడ కృత్రిమంగా ఉద్యమాలు, దాడులు చేస్తూ, ప్రభుత్వ ఆస్తులు దగ్ధం చేస్తూ ఆర్టీసీ బస్సులను కాల్చమని చెప్పని ఆదేశం ఇవ్వడానికి నియోజకవర్గానికి 1 కోటి రూపాయల చొప్పున సుమారు 100 కోట్ల రూపాయల్ని పంపించేటువంటి కార్యక్రమం చేసినట్టుగా విశ్వనీయంగా వచ్చేటువంటి సమాచారం మేరకు ఈ ప్రభుత్వానికి కొన్ని నియోజకవర్గాలు పంపించిండ్రు, కొన్ని నియోజకవర్గాలు బయలుదేరినాయి, ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రయత్నం మా దృష్టికి వచ్చింది. కాబట్టి
ఎక్కడికక్కడ నీ పిలుపునిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండి వారి యొక్క దాడుల నుంచి ప్రజల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే ప్రయత్నంలో పోలీస్ యంత్రాంగం కూడా టీఆర్ఎస్ పార్టీ ముసుగులో, బీఆర్ఎస్ పార్టీ ముసుగులో అల్లరి మూకలు ఎవరైతే ఆందోళన చేయడానికి వస్తారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని నేను అంటున్నా. ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామన్నారు. ఇదేనా అంటున్న మీ ఆలోచన? రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామంటున్నంటే కేటీఆర్ గారు లోన ఈరోజు భయపడుతున్న సందర్భం అవునా కాదనే మాట బాగా గుర్తొస్తుంది. లగచర్ల ఘట్టంలో కూడా ఇదే విధంగా అధికారులను పిలిపించుకొని తీసుకొని వెళ్లి మరి దాడులు చేపించి హత్యా ప్రయత్నం కూడా చేసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఈ విధంగా అరాచకానికి తెరదీసే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది, పోలీస్ శాఖ పైన ఉంది అన్నమాట సందర్భం చెప్తూ ఈరోజు నీవు, నీ బినామీ, నీ ఆత్మ ఏదైతే తేలుకుట్ల శ్రీధరు ఎన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరన్నమాట సందర్భం చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు విచ్చలవిడిగా ఈమెయిల్ ఏదైతే రేసింగ్ దానికి సంబంధించిన దానిలో 55 కోట్లు మంత్రి మండలికి సంబంధం ఆమోదం లేకుండా, ముఖ్యమంత్రి గారు ఆమోదం లేకుండా మీరు జిహెచ్ఎంసీపై ఒత్తిడి చేసి ఏ విధంగా ఇచ్చిరనే దానిపైన విచారణ ఎదుర్కో. ఏసీబీ అధికారులు పిలిస్తే వెళ్ళు, చట్టం తన పని తను చేసుకునే క్రమంలో ఒకవేళ నువ్వు తప్పు చేసుంటే చెరసాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉందని చెప్పాలి తప్ప ఈ విధంగా కుట్ర కోణాలకు తెలంగాణ అగ్నిగుండంగా చేస్తానటువంటి మాట మీ కుట్రలు ఏవైతున్నాయో మా దృష్టికి వచ్చినాయి. అందుకే ఈరోజు ప్రభుత్వానికి మీరు తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఒక పౌరులంగా, శాసనసభ్యులంగా ఈ అంశాన్ని చెప్పేటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ చైతన్యవంతులు కూడా కావాలని చెప్పి సందర్భంగా ఈరోజు తప్పు చేసిన వాళ్ళే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా, దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఓవైపు కాళేశ్వరం కూలిపోయింది విచారణ జరుగుతుంది, ఓవైపు టెలిఫోన్ ట్యాపింగ్ లో విచారణ జరుగుతుంది, బర్లలో జరిగినటువంటి, గొర్రెలలో జరిగినటువంటి, చేపలలో జరిగినటువంటి స్కామ్లలో విచారణ జరుగుతుంటే ఒకవేళ తప్పు చేస్తే పోలీసుల వ్యక్తులను అరెస్ట్ చేయొద్దని అడుగుతున్నాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేటీఆర్ బంధువుల పార్టీగా మారిపోయి ఈరోజు హరీష్ రావు గారు, ఇంతకుముందు మా విప్ తోటి సహచార విప్ ధర్మపురి లక్ష్మణ్ కుమార్ గారు ఒక మాట అన్నాడు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాలి, పోలీసులు వారిపై కేసు నమోదు చేయాలని చెప్పండి. నిజంగా 20 years ఇండస్ట్రీ అనేటువంటి వాళ్ళు ఏ విధంగా చైర్పైకి ఉరికిండ్రో ఒకసారి మీరు వీడియో చూస్తే వెళ్తుంది. వెల్లోకి వచ్చిండ్రు, ఇష్టానుసారంగా పేపర్లు చింపేసి బాటలు విసిరేసేటువంటి కార్యక్రమము ఈరోజు చేస్తున్న వైనాన్ని సభ్య సమాజం తప్పుపడుతున్నప్పుడు కూడా బావ కళ్ళల్లో ఆనందం కోసం ఇంత తెగింపాన్ని అడుగుతున్నా. బావ కళ్ళల్లో ఆనందం కోసం ఇంత తెగింప అంటున్నా. ఓవైపు భూభారతి పైన చర్చ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకొని వస్తే ఎక్కడ మా భూములన్నీ ధరణిలో లాక్కుండా వెళ్ళిపోతాయని చెప్పని దుగ్ధతోని, ధరణిపై చర్చ జరగకుండా దుగ్ధతోనే ఈరోజు ఈ రేసింగ్ పైన అప్పటికీ మా గౌరవ స్పీకర్ గారు అంటున్నారు చర్చకు అవకాశం ఇస్తాము, మీరు కూర్చోండి అంటే 3 సార్లు ఇప్పుడు కూడా స్పీకర్ గారు వారిని ఆహ్వానించారు చర్చలు కూడా. మేము ఇంత చట్టబద్ధంగా ముందుకు పోతుంటూ కూడా ఈ విధంగా కేటీఆర్ గారిని అడ్డు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని తప్పు చేసింది వాళ్ళు, ఇది ఒకటే కాదు అనేక పొరపాటు చేసింది వాళ్ళు. చట్టపరంగా గవర్నర్ గారు అనుమతి ఇచ్చినట్టు ఆలోచించండి. గవర్నర్ గారు అనుమతి ఇచ్చినంటే పొరపాటు లేకుండా గవర్నర్ అనుమతి ఇస్తారా అంటున్నా. గవర్నర్ గారికి ప్రభుత్వం పక్షాన, పోలీస్ శాఖ పక్షాన వినతి వెళ్తే గవర్నర్ గారు అవకాశం ఇచ్చి విచారణ జరుపుకోమంటే ఎఫ్ఐఆర్లు ఏవన్గా చేరిస్తే అక్కడ చర్చకు పోవాలి. పోలీస్ ఏసీబీ శాఖ దగ్గర అసెంబ్లీలో చర్చ జరుగుతా అండి. ఓవైపు ఆ గవర్నర్ అనుమతి వచ్చిన తర్వాత ఏవన్గా అక్కడ ముద్దాయని అవి ఏవన్గా అందులో ఎఫ్ఐఆర్లో పేరు చేసినాక ఇక్కడ అసెంబ్లీలో చర్చ జరగాలనుకోని పట్టుబట్టడం ఎంతవరకు సంబంధించాం ఆలోచించాల్సి కోరుతూ మీ కుట్రలకు ఏదైతే కేటీఆర్ గారు మహాత్మా బినామీ తేలుకుట్ల శ్రీధర్తో పాటు ఎవరైనా సంఘ విద్రోహ శక్తులు, అల్లరి మూకలు బీఆర్ఎస్ ముసుగులో రాబో రోజుల్లో అల్లరి చేయాలని చెప్పి ముందుకు వస్తే వారిపైన కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని, పోలీస్ శాఖ యంత్రాంగం అప్రమత్తమైన అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా
ఎక్కడికక్కడ ఇలాంటివి జరిగితే ప్రభుత్వ ఆస్తులు కాపాడడానికి ముందుకు రావాలని చెప్పి సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నాను. అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు.